నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్ నెంబర్ 4. ఎపిసోడ్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయండి. అండ్ ఈ ఎపిసోడ్లో మడికట్టు గురించి, మడిని ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, మడి కట్టుకుంటే ఎందుకు ముట్టుకోవద్దు, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాము. మీరు ఇందాక చూసిన ఫోటోలో మా ఇద్దరు మేనత్తలు, మా అమ్మగారు, నేను, మా మరదలు, మా తమ్ముడి భార్య, మా అమ్మమ్మ గారు, అందరం, మా పాప, అందరం ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ గోల్డ్ బ్లౌజ్లో ఉన్నది నేను, నా పక్కన కూర్చుంది మెరూన్ కలర్ బ్లౌజ్లో మా మరదలు, మా అమ్మమ్మ గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు, పెద్ద ముత్తైదువ. నా వెనుకున్నది మా ఇద్దరు మేనత్తలు అండి. నిన్న వీడియోలో మా అందరి గురించి చెప్తాను కదా, అందుకని ఇప్పుడు వచ్చింది మా వారు వెనక. ఇలా ఇది నా ఫ్యామిలీ. మేమందరము కలిసి వరలక్ష్మి శుక్రవారం వ్రతం చేసుకున్నాము. మా అమ్మగారి సంపత్ శుక్రవారాల నోము ఉద్యాపన కూడా నేను అప్లోడ్ చేశాను. వరలక్ష్మి వ్రత కథ, అలానే అంగద పూజ, తోరగంది పూజ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపెడుతుంది మడి ఎలా కట్టుకోవాలి అన్నదే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది కొత్తగా మడి కట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా, సెక్యూర్డ్గా ఉండేలా చూపిస్తున్నాను. ఎడం వైపు తక్కువగా కొంగు, కుడివైపు ఎక్కువగా కొంగు ఉండేలాగా నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం మడి ఎందుకు కట్టుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాము. మడి స్వచ్ఛత కోసం కట్టుకోవాలి. స్వచ్ఛత 2 రకాలు: ఆంతరంగిక స్వచ్ఛత, బాహ్య స్వచ్ఛత. మనకి బాహ్య స్వచ్ఛత అంటే స్నానం చేయటం వల్ల బాహ్య స్వచ్ఛత కలుగుతుంది. ఆంతరంగిక స్వచ్ఛత అనే దానికోసం మనం మడి కట్టుకుంటాం. ఆంతరంగిక స్వచ్ఛత అంటే మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతంగా ఉండటమే ఆంతరంగిక స్వచ్ఛత. అంటే మన పూజా సంకల్పంలో ఎదుటి వ్యక్తికి లేదా వేరొక వ్యక్తికి చెడు జరగాలి, లేదా నేను మాత్రమే వృద్ధిలోకి రావాలి అని సంకల్పం చెప్పుకోవటము, అలాంటి భావనే వికల్పం. అలాంటి సంకల్పాలు చెప్పకూడదు. స్వామి లేదా అమ్మవారు, ఈరోజు మనం ఒక కష్టంలో ఉన్నాము, దాని నుండి బయటపడే శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వు స్వామి, అమ్మ అనే భావంతో మన సంకల్పం ఉండాలి. లేదా ఈరోజు నేను ఒక మెట్టు ఎక్కాను, నేను చేరాలనుకున్న డెస్టినేషన్కి చేరుకోవటంలో దానికి కృతజ్ఞతలు తెలుపుతూ నా తోటి వారిని కూడా నాతో పాటు మరో మెట్టు ఎక్కించు అనేలాగా మన సంకల్పం ఉండాలి అని చెప్పేసి నేను పెద్దలు చెప్పగా విన్నాను. అది నేను నా స్వయంగా అనుభవంతో నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి. అండ్ మడి ఎప్పుడు కట్టుకోవాలి అంటే, భగవత ఆరాధన చేసేటప్పుడు, ధార్మికంగా మనం ఆచరణలు పాటించాల్సినప్పుడు మనము మడి కట్టుకోవాలి అండి. మనము మడిలో ఉన్నాము, ముట్టుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇదైతే నేను చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను. అందుకని అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అది ఎందుకు అనేది. ఇప్పుడు నేను దాని గురించి తెలుసుకొని మాట్లాడుతున్నా. నేను మడి కట్టుకున్నా ముట్టుకోవద్దు, అలానే నేను లోపల బయట కూడా స్వచ్ఛంగా ఉన్నాను, నాకు ఈ మడులు ఆచారాలు ముట్టుకోవటం అంటుకోవటం లేదు అనే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు, లేదా ఒక మనిషిని మనం తలుచుకున్నప్పుడు వచ్చే భావన వేరు. అదే వస్తువు మన ముందుకి లేదా మనిషి మన ముందుకి వచ్చినప్పుడు ఉండే ఫీల్ వేరొకలా ఉంటుంది. అదే వస్తువు లేదా మనిషిని మనం తాకినప్పుడు వచ్చే ఫీల్ అనేది ఇంకొకలాగా ఉంటుందన్నమాట. అది ఇష్టమైన మనిషి లేదా వస్తువు అయితే మనకి ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఆ వస్తువు లేదా మనిషి నచ్చకపోతే మనకి బాధ, కోపం అనేది ఎక్కువైపోతాయి. మనము ఒక వ్యక్తిని ముట్టుకున్నా, వేరొక వ్యక్తి మనని ముట్టుకున్నా కూడా ఈ ఆనందం, బాధ అనే భావన కలుగుతుంది. కాబట్టి మనం చేయవలసిన పని మీద సరిగా ధ్యాస పెట్టలేము. మనం ఈరోజు ఒక పనిని, ఒక ప్రత్యేకమైన పూజని చేయాలి అనుకుంటాం. అలాంటప్పుడు మనసు సంతోషంతోనో బాధతోనో దారి తప్పకుండా ఉండటానికి మడిలో ముట్టుకోవద్దు అని అంటారు. ఏ పనైనా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి కదా. మనం కోరిన కోరిక అమ్మవారో స్వామివారో సగం తీరిస్తే మనకి ఎలా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటామో, అలాగే మనం చేసే పూజా క్రతువులో కూడా సరిగ్గా చేయాలి. అలా మనము ఫుల్ ఫ్లెజ్డ్గా చేసినప్పుడు మాత్రమే మన బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా నేచర్కి కనెక్ట్ అవుతాయి. నేచర్ మీన్స్ గాడ్. మనము పూజ చేయటము అంటే నా దృష్టిలో మేనిఫెస్టేషనే అండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలా అయితే సర్టన్ టైమ్, సర్టన్ లిమిట్స్ ఎలా అయితే ఉంటాయో, అలానే ఇక్కడ మనం చేసే పూజా క్రతువులకు కూడా కొన్ని నియమాలతోటి మనని సరైన దారిలో పెడతారనమాట. అలాంటి నియమాలు, పద్ధతులు, ఆచారాలతోటి. ఇది నేను గట్టిగా నమ్ముతాను. నేను ఇక్కడ చాలా నిగ్రహం కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. అందుకు నేను అర్హురాలని అవునో కాదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు సాధనలో
లాస్ట్ స్టేజ్లో ఉంటాం, లేదా వాళ్ళ సాధన పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయ్యి స్వామి లేదా అమ్మవారితో కనెక్ట్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. నేను జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. నేను డిస్కస్ చేసే హెల్త్ టాపిక్స్ అండ్ వర్కౌట్స్ కూడా అందులో భాగమే. నేను ఇక్కడ మాట్లాడే టాపిక్ డిస్కస్ చేసేది నా నాలెడ్జ్ ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటాను. అండ్ మడి విషయానికి వస్తే, నిగ్రహం విషయంలో నిగ్రహం కలిగిన వాళ్ళు ఎవరు, నిగ్రహం లేని వాళ్ళు ఎవరు అనే విషయం కనుక్కోవటం చాలా కష్టం కదా. అందుకని అందరికీ కామన్గా మడిని, పద్ధతిని, ఆచారాన్ని వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగంటే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ ఉన్నట్టు ఆ స్కూల్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనే భావన తేడా ఏదీ లేకుండా ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ నిగ్రహం కలిగిన వాళ్ళు, నిగ్రహం లేని వాళ్ళు అనే మనకి డిఫరెన్స్ తెలియకుండా అందరూ ఒకే రకమైన పద్ధతిని, ఆచారాన్ని మనము దేవుడికి, యూనివర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసి ఉంటారు మన హైందవ ధర్మంలో పెద్దలు అని నేను అనుకుంటూ ఉంటాను. అంతే అండి. ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి మడి ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, మడి ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎందుకు కట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా నేను గురువారం రోజు అమ్మవారికి చేసుకుంటున్న అలంకారం అండి. కొంతమంది నువ్వు విగ్రహం తీసుకొచ్చావా అని అడిగారు. లేదండి, మీరు అక్కడ చూస్తుంటే నేను అమ్మవారికి వేసి ఇంకా అప్పటికే అటాచ్ చేయలేదు అనమాట. నేను యూట్యూబ్కి కొత్త కాబట్టి నేను ఫస్ట్ నుంచి వీడియో తీయటం కూడా మర్చిపోయాను. నా అలంకారంలో నేను ఉన్నప్పుడు మధ్యలో మా పాప వచ్చి గుర్తు చేసింది. సో ఆ టైంలో మా బాబు వచ్చి వీడియో తీయటం జరిగింది. నేను మా వారు ఇద్దరం కలిసి అలంకారం చేసుకుంటున్నాము. ఫస్ట్ అమ్మవారికి పెట్టిన వడ్డానం నాకు నచ్చలేదు, అందుకని వడ్డానం మొత్తం అంతా మారుస్తున్నాను నేను. అలానే మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే లోటస్లోకి కాసులు పడేలాగా ఏర్పాటు చేశాను. అవి శుక్రవారం పొద్దుటికి అమ్మవారికి నచ్చలేదు అనుకుంటా, చాలాసార్లు పడిపోయిందనమాట అది. సో అది తీసేశాను. నేను ఆ టైంకి పాదుకలు మర్చిపోయాను. పాదుకలకి ప్లేస్ ఇవ్వటానికి అమ్మవారు అలా చేసుంటారు అని చెప్పేసి అన్నారనమాట మా ఇంట్లో పెద్దవాళ్ళు. సో ఆ ప్లేస్లో మీరు చూస్తున్న పాదుకలు కింద అమ్మవారివి రెడ్ పాదుకలు ఆ ప్లేస్లో ఏర్పాటు చేసినవే, అందుకని కాసులు లేవు. ఇది నా వరలక్ష్మి పూజ. ఈ సంవత్సరం నేను చేసుకున్నదంతా కూడా మా అత్తయ్యలు, మా అమ్మగారు, మా మరదలు, మా అమ్మమ్మ కూర్చొని మా అందరితోటి పూజ చేయించారు. మా పిన్ని కూడా లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యారండి మాతోటి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వై ఐ ఆమ్ గెట్టింగ్ వెయిట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎపిసోడ్స్. రేపు అయితే మనము గురువారం కాబట్టి గురుచరిత్ర పారాయణ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో ఉన్న కాసులు నెక్స్ట్ వీడియోలో ఉండవు. మీరు ఫొటోస్లో కూడా చూస్తుంటే ఈ కాసులు అమ్మవారు ఉంచకుండా చాలాసార్లు పడేశారు. సో అవి తీసేసాను అనమాట. అమ్మకి నచ్చకపోతే ఏదైనా కానీ మనము చేయలేం కదా, అమ్మవారికి నచ్చినట్లే మనం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం దివ్యపావని డైలీ స్పెక్ట్రమ్ ఛానల్ని లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.